నెల్లూరులో అత్యంత వేగంగా వెళ్లే వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఏ స్థాయిలో ఉందో తెలిపేందుకు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన గూడూరు హైవేపై జరిగిన ప్రమాదం వీడియోను పోలీసులు విడుదల చేశారు. వాహనదారులు అత్యంత వేగంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పోలీస్ అధికారులు కొన్ని చోట్ల ఎంత స్పీడ్ పోవాలో నిర్ణయించి అక్కడ బోర్డు పెట్టించినప్పటికీ ఆ బోర్డు చూస్తూ కూడా అంతకన్నా వేగంగా వాహనాలు నడుపుతూ వెళుతుంటారు. అత్యంత వేగమే ఎన్నో జీవితాలని బలికొంది. ఆ వేగమే ఎన్నో కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. ఎందుకంటే దానికి లిమిటేషన్ ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది, అది 100 ఉంటుంది. 100 కంటే ఎక్స్ట్రా పోతే అది క్యాప్చర్ చేసింది. నార్మల్గా పోతే క్యాప్చర్ చేయదు. దానికి ఇంజనీరింగ్ సిస్టమ్ ప్రకారం అది ఎంత ఉందనేది మనకు తెలిసింది కాబట్టి మనకు ఆల్రెడీ హైవే అథారిటీస్ ఇచ్చారు కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ ఈ రోడ్డు వేసేటప్పుడు దానికి ఇంజనీరింగ్ ప్లాన్ వారు నిర్ణయించారు. ఆ డిస్టెన్స్ని మనకి ఆ స్పీడ్ ప్రకారం మేము దాన్ని మెయింటైన్ చేస్తాము. దాని ప్రకారం ఓవర్ స్పీడ్ ఎవరు వెళ్తే వారి మీద క్యాప్చర్ చేస్తుంది, వారికి ఆటోమేటిక్గా ఫైన్ వేస్తుంది. ఫైన్ వెళ్ళిపోద్ది వాళ్ళకి ఇచ్చిన నెంబర్కి, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్కి వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తారు, దానికి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. అందువల్ల ప్రయాణికులు కూడా ఓవర్ స్పీడ్ పోకుండా వారికి ఇచ్చిన స్పీడు ఆల్రెడీ హైవేలో 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ, దాన్ని చూసుకొని ఆ స్పీడ్లో నెల తప్పితే ఓవర్ స్పీడ్ వెళ్తే గ్యారెంటీగా వాళ్ళకి ఫైన్ అమౌంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్లకి మెసేజ్ వస్తుంది. తర్వాత మేము 1-2 మెసేజ్లు చూస్తాం, తర్వాత స్టాప్ చేస్తాం, సీజ్ చేస్తాం. ఎందుకంటే ఓన్లీ ప్రమాదాలు తగ్గిస్తారు ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ మనకు పైనుంచి మనకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా మా వాళ్ళకి మేము నేషనల్ హైవే ఉన్నారు కదా, చెక్కింగ్ మా వాళ్ళు ఉన్నారు కదా, హైవే అథారిటీ హైవే మొబైల్ ఒకటి ఉంది మాది. ఆ మొబైల్ వారికి ఇది ఈరోజు అప్పచెప్పడం అయింది. దాని ప్రకారం వాళ్ళు టెక్నికల్గా చూసి అది ఆఫీసర్స్కి పంపించి ఎంత స్పీడ్ ఓవర్ స్పీడ్ అయితే ఆఫీసర్స్ ఫైన్ వేస్తారు. వారేమి కానిస్టేబుల్స్ వేయరు, వాళ్ళు అదే ఆటోమేటిక్ క్యాప్చర్ చేస్తుంది, మాకు ఫార్వర్డ్ చేస్తారు. ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత స్పీడ్ ఉండాలో, ఎంత స్పీడ్ ఎక్కువ వెళ్ళింది, దాని ప్రకారం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వెహికల్స్ కూడా డ్రైవర్స్ కూడా జాగ్రత్తగా వాళ్ళ ఓవర్ స్పీడ్ పోకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి అందరికీ మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే దానికి లిమిటేషన్ ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది, అది 100 ఉంటుంది. 100 కంటే ఎక్స్ట్రా పోతే అది క్యాప్చర్ చేసింది. నార్మల్గా పోతే క్యాప్చర్ చేయదు. దానికి ఇంజనీరింగ్ సిస్టమ్ ప్రకారం అది ఎంత ఉందనేది మనకు తెలిసింది కాబట్టి మనకు ఆల్రెడీ హైవే అథారిటీస్ ఇచ్చారు కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ ఈ రోడ్డు వేసేటప్పుడు దానికి ఇంజనీరింగ్ ప్లాన్ వారు నిర్ణయించారు. ఆ డిస్టెన్స్ని మనకి ఆ స్పీడ్ ప్రకారం మేము దాన్ని మెయింటైన్ చేస్తాము. దాని ప్రకారం ఓవర్ స్పీడ్ ఎవరు వెళ్తే వారి మీద క్యాప్చర్ చేస్తుంది, వారికి ఆటోమేటిక్గా ఫైన్ వేస్తుంది. ఫైన్ వెళ్ళిపోద్ది వాళ్ళకి ఇచ్చిన నెంబర్కి, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్కి వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తారు, దానికి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. అందువల్ల ప్రయాణికులు కూడా ఓవర్ స్పీడ్ పోకుండా వారికి ఇచ్చిన స్పీడు ఆల్రెడీ హైవేలో 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ, దాన్ని చూసుకొని ఆ స్పీడ్లో నెల తప్పితే ఓవర్ స్పీడ్ వెళ్తే గ్యారెంటీగా వాళ్ళకి ఫైన్ అమౌంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్లకి మెసేజ్ వస్తుంది. తర్వాత మేము 1-2 మెసేజ్లు చూస్తాం, తర్వాత స్టాప్ చేస్తాం, సీజ్ చేస్తాం. ఎందుకంటే ఓన్లీ ప్రమాదాలు తగ్గిస్తారు ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ మనకు పైనుంచి మనకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా మా వాళ్ళకి మేము నేషనల్ హైవే ఉన్నారు కదా, చెక్కింగ్ మా వాళ్ళు ఉన్నారు కదా, హైవే అథారిటీ హైవే మొబైల్ ఒకటి ఉంది మాది. ఆ మొబైల్ వారికి ఇది ఈరోజు అప్పచెప్పడం అయింది. దాని ప్రకారం వాళ్ళు టెక్నికల్గా చూసి అది ఆఫీసర్స్కి పంపించి ఎంత స్పీడ్ ఓవర్ స్పీడ్ అయితే ఆఫీసర్స్ ఫైన్ వేస్తారు. వారేమి కానిస్టేబుల్స్ వేయరు, వాళ్ళు అదే ఆటోమేటిక్ క్యాప్చర్ చేస్తుంది, మాకు ఫార్వర్డ్ చేస్తారు. ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత స్పీడ్ ఉండాలో, ఎంత స్పీడ్ ఎక్కువ వెళ్ళింది, దాని ప్రకారం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వెహికల్స్ కూడా డ్రైవర్స్ కూడా జాగ్రత్తగా వాళ్ళ ఓవర్ స్పీడ్ పోకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి అందరికీ మేము తెలియపరుస్తున్నాం.